హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ పార్ట్ 1కి సంబంధించిన నెంబర్ సిస్టమ్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మొదటగా ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామనే దాన్ని ఇప్పుడు ఒకసారి రీకాల్గా చేసుకొని నెక్స్ట్ మన టాపిక్ని డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం అక్కడ నెంబర్ సిస్టంలో న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంటీజర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, అదేవిధంగా రియల్ నెంబర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఏ విధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఆ విధంగా వచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ జరిగింది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక చిన్న ఈక్వేషన్ లాగా ప్రీవియస్ వీడియోస్ మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ఈక్వేషన్ లాగా చెప్తున్నా. న్యాచురల్ నెంబర్ సబ్సెట్ ఆఫ్, హోల్ నెంబర్ సబ్సెట్ ఆఫ్, ఇంటీజర్ సబ్సెట్ ఆఫ్, రేషనల్ నెంబర్ సబ్సెట్ ఆఫ్, రియల్ నెంబర్స్. ఈ యొక్క ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మనం చెప్పిన ప్రీవియస్ క్లాస్లో గతంలో వచ్చింది కూడా ఇదొక క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీద వచ్చిందనమాట. ఈ యొక్క సిరీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి. నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో అంటే కల్పిత సంఖ్యలు అన్నమాట. అంటే కల్పిత సంఖ్యలు లేదా ఊహాత్మక సంఖ్యలు లేదా ఇమాజినరీ నెంబర్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే సంకీర్ణ సంఖ్యల గురించి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో విధంగా ఏది అంటే మనకి ఇంపార్టెంట్ ఇంకా ఆకారం అనేది ఇచ్చాడనమాట ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. న్యాచురల్ నెంబర్స్ ఏ ఆకారంలో ఉంటాయి, హోల్ నెంబర్స్ ఏ ఆకారంలో ఉంటాయి అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఆకారంలో ఉంటాయంటే రే అన్నమాట. రే అంటే కిరణం అనే ఆకారంలో ఇవి కలిగి ఉంటాయి. రిమైనింగ్ అన్నీ అనమాట ఇంటీజర్స్, అదేవిధంగా రేషనల్ నెంబర్స్, అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్స్, అదేవిధంగా రియల్ నెంబర్స్, ఇవన్నీ వచ్చేసి స్ట్రైట్ లైన్ ఆకారం అనమాట. అంటే సరళరేఖ ఆకారంలో కలిగి ఉంటాయి అనే ఈ రెండింటి గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరగలేదు, అందుకే ఇక్కడ ఇది కవర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇదంతా రీకాల్ సిస్టమ్ లాగా జస్ట్ మీరు ఇంత రీకాల్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సంఖ్యలు రకాలు. ఈ నెంబర్ సిస్టంలో భాగంగానే సంఖ్యలు రకాలు అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా అందరూ సంఖ్యలు రకాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఏ విధంగా అనేది మనం చాలా సింపుల్గా టేకప్ చేద్దాం. అది ఏ విధంగా అనేది సంఖ్యలు రకాలు అనేది హెడ్డింగ్ తీసుకోగలుగుతున్నాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలా ఇచ్చారు అనే దాని క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత మన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సంఖ్యలు రకాలు. చూడండి, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సంఖ్యలు రకాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అందరూ ముఖ్యమైన క్వశ్చన్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మొదటిగా మనం క్వశ్చన్ ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో ఇవ్వగలుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఆ క్వశ్చన్ మీద అవగాహన అంటూ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసి కామెంట్లో ఆన్సర్ని తెలియపరచండి. నాట్ ఫర్ ఆప్షన్స్, ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ని తెలియపరచండి. అది కరెక్టో కాదనేది మా ఎంఆర్ స్టడీ సర్కిల్ నుంచి మీ కామెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మొదటిగా మనం ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే మొదటి 75 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి 75 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని మొదటి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రెండో క్వశ్చన్ చూడండి, మొదటి 52 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని ఇవ్వడం జరిగింది. రెండో క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిసింటే ఖచ్చితంగా ఆన్సర్ని తెలియపరచండి. ఈ విధంగా దీనికి సంబంధించిన ఇది షార్ట్ కట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క క్వశ్చన్కి మన షార్ట్ కట్ అవసరం లేదు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వెరీ ఈజీ అనమాట. షార్ట్ కట్ అనేది
ఒక బై హార్ట్ చేసినట్లు ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు జస్ట్ ఫార్ములాని అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా టైప్ నేర్చుకోవడమే వెరీ ఈజీ. దీనికి మరి ప్రత్యేకంగా షార్ట్ కట్ అనేది ఏమీ అడగాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి 24 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అనమాట. సేమ్ యాజ్ టీస్ నెంబర్స్ కాదు. ఇది 75 బదులు 25 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, ఏవన్నీ ఇవ్వచ్చు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోగలిగాను. మీరు కూడా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఫస్ట్ మనం ఈ యొక్క క్వశ్చన్ని డిస్కస్ చేసే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చూడండి, మొదటగా మనం సహజ సంఖ్యలకు సంబంధించింది డిస్కస్ చేద్దాం. అంటే సహజ సంఖ్యలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. మనం సహజ సంఖ్యలు అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసాం. సహజ సంఖ్యలు అంటే ఏంటనేది డిస్కస్ చేసాం. సహజ సంఖ్యలని దేంతో డినోట్ చేస్తారంటే ఎంతో డినోట్ చేస్తారని కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా సహజ సంఖ్యలు అంటే లెక్కించడానికి వీలుగా ఉండేటి వాటి సంఖ్యలని సహజ సంఖ్యలు అంటారని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహజ సంఖ్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా దీంట్లో కనిష్ట సంఖ్య ఏంటి, గరిష్ట సంఖ్య ఏంటి అనేది కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం అన్నా మొదటి 75 సహజ సంఖ్యల మొత్తం అనడానికి ఒక ఫార్ములా ఉంటుంది. మరి అదేవిధంగా సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా సహజ సంఖ్యల గణాల మొత్తానికి కూడా ఫార్ములా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఇక్కడ నుంచి 3 ఫార్ములాస్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటుంటారు. నెక్స్ట్ సరి సంఖ్యల వర్గాల మొత్తానికి అనేది కష్టంగా ఉంటుంది. బేసి సంఖ్యల వర్గాల మొత్తానికి సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో సహజ సంఖ్యల మీద ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకు అడుగుతుంది బేస్ సంఖ్యల మీద అడుగుతున్నారు, అదేవిధంగా సరి సంఖ్యల పైన అడుగుతున్నారు. ఈవెన్ నెంబర్స్ మీద, ఆడ్ నెంబర్స్ మీద మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ 3 ఫార్ములాస్ను దగ్గర తీసుకొని ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ ఫార్ములాస్ అనేది కూడా లాస్ట్ ఈ యొక్క టాపిక్ అయిపోయిన చివరిలో ఈజీ ట్రిక్స్ కూడా ఆ యొక్క ఫార్ములాస్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. చూడండి, మొదటిగా మనకి 1, 2, 3 ప్లస్ అండ్ సో వన్ ఇన్ఫినిటీ. అంటే సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి అని అంటే n+1/2. ఇది అందరికీ గుర్తుకుంటుంది. అదేవిధంగా సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ అండ్ సో వన్ n² అనమాట. సహజ సంఖ్యల n² అనమాట. దీనికి ఫార్ములా ఏంటి అని అంటే n×n+1 2n+1/6 అనమాట. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్గా గుర్తుంటాయి అనమాట. సహజ సంఖ్యల మీద ఇస్తే ఈ 3 ఫార్ములాస్ ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం గుర్తుకుంటుంది. అందులో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకుంటుందంటే వర్గాల మొత్తానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ గణాల మొత్తానికి ఇవ్వడం జరిగింది. అంటే గణాల మొత్తానికి, సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా ఏంటి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఫార్ములా ఏంటి అని అంటే మన సహజ సంఖ్యల మొత్తానికి దానికి వర్గం చేస్తే అయిపోద్ది అనమాట. చూడండి, సహజ సంఖ్యల ఫార్ములా ఏంటి n×n+1/2 అనమాట. ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ చేస్తే సరిపోద్ది అనమాట. అదే ఆన్సర్ అనమాట. ఏదానికి? గణాల మొత్తానికి. ఈ 3 ఫార్ములాస్ నుంచే మనకి ఈ టాపిక్ నుంచి వస్తే, ఈ సహజ సంఖ్యలు, ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచి వస్తే ఈ 3 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఈ 3టిని మిస్ అయ్యిందా నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఈవెన్ నెంబర్ మీద లేదా ఆడ్ నెంబర్ మీద మనకు క్వశ్చన్ ఫ్రేమప్ చేయడం జరుగుతుంది. చూడండి, మొదటి 75 సహజ సంఖ్యలు మొత్తం. అవును సార్, మనకి
ఈ ఒక్క టాపిక్ కాదు, ఏ టాపిక్ అయినా ఇంటర్లింకప్ అయి ఉంటాయని మొదటిగా మనం మొదటి 15 చాప్టర్లని తీసుకోవడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ రావాలి అంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన దాంట్లో మనం ఆల్రెడీ స్క్వేర్స్ సంబంధించినది ఒక టాపిక్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓన్లీ స్క్వేర్స్ అనే టాపిక్ మీద 22 నిమిషాలు మనం దగ్గరగా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క వీడియోని ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మొదటిగా ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయాలంటే ఫస్ట్ స్క్వేర్స్ మీద బాగా అవగాహన అంటూ ఉండాలి. చూడండి, మనకి ఆల్రెడీ స్క్వేర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా స్క్వేర్స్ గురించి కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ ఏ ఒక్క క్వశ్చన్ అయితే ఇచ్చారో ఆ క్వశ్చన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తా. రిమైనింగ్ అన్నీ కావాలి అనుకుంటే మన అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవడం కూడా జరిగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి 75 ఇచ్చాడు. ఫర్ సపోజ్గా ఇప్పుడు మొదటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n+1/2 అని ఫార్ములా. ఈ యొక్క ఫార్ములా మీకు గుర్తుంటే సరిపోద్ది. మొదటి n అంటే ఏంటి? ఇంకా 75. నెక్స్ట్ n+1 అంటే 75 + 1 76/2. సింపుల్గా క్యాలిక్యులేషన్ వచ్చు అని ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. స్లోగా మీరు చేసే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తున్నారు లేదనేది స్లోగా ఆలోచించి కట్ చేయండి. తర్వాత వచ్చిన మల్టిప్లికేషన్ మీకు ఫాస్ట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఇక్కడ స్లో చేసినా నెక్స్ట్ దగ్గర టైం సేవింగ్ చేసుకునే తీరు ఫాస్ట్గా అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. చూడండి ఎలా క్యాన్సిలేషన్ చేస్తున్నాం. 2 1s 2 3s 6, 1 మిగులుతుంది. 2 8s 16. ఇప్పుడు చూడండి, మనం 38 × 75ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 35 × 75 మనకు టేబుల్ కాబట్టి సింపుల్గా చిన్నగా ఇలాగానే చేసుకోండి. అంటే 38 × 75. 5 8s ఇంకా 40 అంటే 0. 5 3s 15 అంటే 19. 190 వచ్చింది. 7 8s 56. 6 క్యారీ. 7 3s 21 అంటే 6 26 అంటే 26. 0 15 8 2 అంటే 2850 is the correct answer. 2850 is the correct answer. ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు కామెంట్లో చేసింటారు కదా, కరెక్టో కాదనేది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇక్కడ ఫార్ములాని డినోట్ చేయడం జరిగింది. ఈ ఫార్ములాస్లో అప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. చూడండి, జస్ట్ మీరు ఫార్ములాని అప్లై చేయండి అంతే, ఆన్సర్ వెరీ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఫార్ములా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే మనం ఫార్ములా డిస్ప్లే చేయలే, ఇప్పుడు మనం ఫార్ములా డిస్ప్లే చేసాం. అంటే మీరు మొదటిగా ఏంటంటే ఈ యొక్క ఫార్ములాని ఇక్కడ తీసుకొని ఫార్ములా n అనే ప్లేస్లో 52 అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, మొదటగా మనకి ఇక్కడ ఏం అడిగాడు? వర్గాలు అడిగారు. వర్గాలు చూడాలి. n × n+1 2n+1/6 అనేది తీసుకుంటే సరిపోద్ది. n అంటే ఎంత? 52. n+1 అంటే ఇప్పుడు 52 + 1 53. మరి ఇంటూ నెక్స్ట్ 2n అంటున్నారు. 2 అంటే 2 × 52 మరి +1 ఇలా చేసి /6 వేసుకుంటే సరిపోద్ది. అంటే ఇచ్చిన ఈక్వేషన్ సేమ్గా అలానే రాసాం. అందులో n ప్లేస్లో 52 అనేది మనం అప్లై చేయడం జరిగింది అంతే. అదొక్క స్టెప్ చేస్తే మీకు గుర్తు రావాల్సిన స్టెప్పే ఫార్ములా. ఆ ఫార్ములా ప్లేస్లో n ప్లేస్లో 52 అప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇప్పుడు చూడండి, 52ని అలానే పెడదాం. 52 × 53ని అలానే పెడదాం. 52ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 104 వస్తుంది. 52 52 ఇంకా 4 2 2 4 5 5 10 ఇంకా 104. 104 + 1 105. చూడండి, 105/6 ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి స్లోగా. మీకు ఎక్కువ టేబుల్తో క్యాలిక్యులేషన్ 6తోనే కొట్టాలని అవసరం లేదు, ఫస్ట్ 2తో కూడా క్లియర్గా చూసుకుంటే సరిపోద్ది. ఇంకా చూడండి, 2 3s 6, 2 2s 4, 1 మిగులుతుంది. 2 6 12 అయిపోయింది. నెక్స్ట్ 3తో కూడా ఒకసారి మీరు చూసుకోండి, పోయిద్దా పోదనేది. 3తో చూడండి, 3 1s 3, 3 3s 9, 1 మిగులుతుంది. 3 5s 15 సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 26 × 53 × 35. మీరు మల్టిప్లై చేసేదే కష్టం. ఇక్కడ ఆన్సర్ చేయడం అనేది
ఓన్లీ మీరు మల్టిప్లికేషన్లో ఫాస్ట్ ఉండాల్సిందే. ఇది ఎవరు చేయాలన్నా మల్టిప్లికేషన్లో ఫాస్ట్ ఉండాల్సిందే. చూడండి, ఇప్పుడు 26 ఇంటూ ఫస్ట్ 2 digitsతో 53 చేద్దాం. అంటే 3 6 are 18గా 1 ఇక్కడ, 3 2 are 6 అంటే 7, 5 6 are 30 అంటే 30, 5 2 are 10 10 అంటే 13. చూడండి, 8 6 7 3 1. నెక్స్ట్ ఇంటూ 26 చేసినాం, అదేవిధంగా 53 చేసినాం. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది 35. ఇక్కడ దాకే చేసి ఆన్సర్ పెట్టేద్దండి. ఇది కూడా ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది 35 ఉంటుంది. ఆ 35ని కూడా ఒకసారి మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ అనమాట. 5 8 are 40, 0, 5 7 are 35, 9 39, 9 carry, 5 3 are 15, 18, 8 carry, 5 1 are 5 అంటే టోటల్ 6. నెక్స్ట్ 3తో 3 8 are 24, 3 7 are 21, 3 3 are 9, 9 అంటే 11, 1 carry, 3 1 are 3 అంటే టోటల్ 4. 0 13 8 9 9 ఒక 3 12 12 8 4 అన్నమాట. 4 8 2 3 0 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 4 8 2 3 0 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎవరైనా ఆప్షన్ కామెంట్ బాక్స్లో తెలియపరిచిన వాళ్ళు కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చేసుకోండి. ఒకవేళ మీరు రాంగ్గా చేశారంటే ఖచ్చితంగా క్యాలిక్యులేషన్లో తప్పుగా చేసింటారు. అందుకే క్యాలిక్యులేషన్ మీరు ఫాస్ట్ అవ్వాలి అని అంటే మొదటిగా సింపుల్గా మనకు వచ్చిన వేలోనే ట్రై చేస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. అంతే తేడా. ఇక్కడ చేయాల్సిందంతా క్యాలిక్యులేషనే. స్టెప్ ఈ ఫార్ములా వేసావని అంటే మీకు ఆల్మోస్ట్ 50% రీచ్ అయిపోయినట్లే. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం 50% ఉంటుంది అంతే. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మొదటి 24 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత? సార్ మీరు ఇంతకుముందు స్క్వేర్స్ గురించి డిస్కస్ చేశారు, ఇప్పుడు వరకు స్క్వేర్స్ ఏమి ఉపయోగపడలేదు అని అంటున్నారు కదా. ఈ యొక్క క్వశ్చన్లో స్క్వేర్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ n ఇంటూ n+1/2 అని చెప్పాను ఆల్రెడీ. దీని మొత్తానికి హోల్ స్క్వేర్ చేస్తే అదే గణాల మొత్తం అనేది వస్తుంది అని. ఇప్పుడు చూడండి, n అంటే ఏంటి 24 అంటే ఇప్పుడు 24 స్క్వేర్. ఎందుకు స్క్వేర్ పెడుతున్నాం? హోల్ స్క్వేర్ అంటున్నాం, ఒక్కదానికి విడివిడిగా రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ n అని ఉంది, 24 + 1 25, 25 హోల్ స్క్వేర్, 25 హోల్ స్క్వేర్ బై 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 అంతేగా. 2 స్క్వేర్ ఇక్కడ n స్క్వేర్ అంటున్నారు కాబట్టి 2 స్క్వేర్ 4. ఇక్కడ దాకా మీరు కరెక్ట్గా చేసింటారు. ఇప్పుడు 24 స్క్వేర్ ఆన్సర్ మనకి మ్యాక్సిమం స్టూడెంట్స్కి తెలిసి ఉండదు అనుకో, 25 స్క్వేర్ తెలిసి ఉండదు అనుకో. ఇక్కడ 102 103 అలా వచ్చినాయి అనుకో, అప్పుడు 103 × 103 చేసుకుని కూర్చున్నావా? కాదు. అదే స్క్వేర్స్కి ఏ విధంగా ట్రిక్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు మనం ఈజీగా పెట్టచ్చు 625 25 స్క్వేర్, అదేవిధంగా 576 అవి ఏ విధంగా వచ్చాయనేది కూడా ఆల్రెడీ మనం అక్కడ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకసారి 24ని నేను చూపిస్తా, 25ని కూడా ఒకసారి చూపిస్తా. ఇప్పుడు చూడండి, 24 స్క్వేర్ని ఎలా చేయాలి. మనం a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అని చెప్పాం. ఇక్కడ a స్క్వేర్ కాకుండా ఫస్ట్ b స్క్వేర్ + 2ab + a స్క్వేర్ ఈ యొక్క ఫార్మేట్లో చేస్తూ వచ్చేది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది b అంటే 16, ఇంకా 16 అంటే 6 క్యారీ ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ 2ab అన్నారు కాబట్టి 2ని ఇంటూ 4 × 2 అనమాట, అంతే కదా. 4 2s are 8, 8 2s are 16, 16 ఒక 1 17, 17 అంటే 7 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ a స్క్వేర్ అన్నాడు, a స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 + 1 5 అంటే 576 ఇది కరెక్ట్. ఇప్పుడు చూడండి, మనం ఏం రాస్తున్నాం 576 రాస్తున్నాం ఇంటూ నెక్స్ట్ 25 స్క్వేర్. మనం 25 స్క్వేర్ని కూడా ఈ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా చేసినా వస్తుంది. అదేవిధంగా లాస్ట్లో 5 ఉంటే మనం ఒక ట్రిక్ కూడా చెప్పాం ఆల్రెడీ మన యొక్క స్క్వేర్స్ అనే టాపిక్లో. ఇప్పుడు చూడండి, 25 స్క్వేర్ అన్నారు, లాస్ట్లో ఉన్నది 5 కాబట్టి లాస్ట్లో 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. 5 అంటే 25 రాస్తాం 5 స్క్వేర్ని. నెక్స్ట్ 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 3,
అంటే 2 3 6 అంటే 625 రాస్తే సరిపోద్ది. 625 రాస్తే సరిపోద్ది బై 4 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని సింపుల్గా చూసుకుంటుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి 4 1 4 4 1 4 1 మిగులుతుంది. 4 2 8 4 3 12 4 4 16 దాకా వెళ్తుంది అనమాట. 4 4 16 1 క్యారీ మరి 4 4 16 అంటే 625 ఇంటూ 144 చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి 625 ఇంటూ 144 అనమాట. ఇది ఒకటి క్లియర్ చేసేస్తే వచ్చేదే మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ని చెక్ చేసుకున్న ఆన్సర్ అప్లై చూస్తే కరెక్ట్గా కాదా అనేది చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తున్నాం. 4 5 ఇంకా 20 అంటే 0. 4 2 8 8 అంటే 10 ఇంకా 0. 4 6 24 అంటే టోటల్ 25. ఇదే వస్తుంది కదా. మళ్ళీ 4తో చేస్తే 0 0 5 2. నెక్స్ట్ 1తో 1 5 5 1 2 2 1 6 6 అంటే 0 0 10 ఇంకా ఇక్కడ 10 6 2 8 9 అంటే 90,000 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దీనికి ఎంత వచ్చిందంటే 90,000 వచ్చింది. ఇది కరెక్టా రాంగ్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసినా ఇదే వస్తుంది. మీరు సింపుల్గా చేయండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలాంటి క్వశ్చన్లు వెరీ ఈజీ టేకప్ చేయొచ్చు మీరు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ దాని గురించి చెప్తామంటే సరి సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ సహజ సంఖ్యల మొత్తాన్ని, సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తాన్ని, సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తాన్ని ఏ విధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇస్తారనే దాని గురించి ఆల్రెడీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తీసుకునేదంటే సరి సంఖ్యల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సరి సంఖ్యలు అని అంటే ఏంటి అంటే 2చే నిశేషంగా భాగించబడేదాన్ని సరి సంఖ్యలు అని అంటారు. అంటే సరి సంఖ్యల్ని ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఈతో డినోట్ చేస్తారు. ఈ అంటే ఈవెన్ నెంబర్స్ అని. సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇంకా చూడండి ఇప్పుడు మనం 2చే నిశేషంగా భావించబడే సంఖ్యల్ని సరి సంఖ్యలు అని అంటాం. ఇందులో సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి అని అంటే ఏ విధంగా ఉంటుందంటే సాధారణ రూపం 2n ఫార్మెట్లో ఉంటుంది అనమాట. 2n ఫార్మెట్లో ఉంటుంది. ఇప్పుడు సరి సంఖ్యల మొత్తం గురించి డిస్కస్ చేద్దాం. సరి సంఖ్యల యొక్క మొత్తం అంటే 2 + 4 + 6 అండ్ సో 1 + n. సరి సంఖ్యల మొత్తం గురించి డిస్కస్ చేసే ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ మనం సహజ సంఖ్యల యొక్క ఫార్ములా ఏంటి అని అంటే n × n + 1/2 అని ఆల్రెడీ సరి సంఖ్యలు కాకుండా సహజ సంఖ్యలకి డిస్కస్ చేసాం. ఈ /2 తీసేస్తే ఇదే సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా అనమాట. n × n + 1 ఇదంతా చేస్తే సార్ /2 అని వేస్తే సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. /2 తీసేస్తే అదే సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదే సరి సంఖ్యలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు వర్గాలకు సంబంధించిన ఫార్ములాని డిస్కస్ చేద్దాం. 2² 4² అండ్ 6² అండ్ 8² అండ్ సో 1n². ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనం ఏం చేసాం, సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి n × n + 1 2n + 1/6 అనేది డిస్కస్ చేసాం. సేమ్ ఇదే ఫార్మాట్లో రాయండి. ఇక్కడ సాధారణ రూపం ఏమన్నాం 2n అన్నాం కాబట్టి n ప్లేస్లో 2n పెట్టండి. ఇప్పుడు చూడండి 2n n + 1 2n + 1/6 కాదు, ఇక్కడ 3 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆ యొక్క ఫార్ములాకి ఈ యొక్క ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయడానికి మాత్రమే రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సరి సంఖ్యల ఘనాల మొత్తానికి ఫార్ములా ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి n × n + 1/2 హోల్ స్క్వేర్ అని డిస్కస్ చేయడం జరిగింది.
ఇక్కడ కూడా సేమ్ ఎన్ అనే ఇప్పుడు సాధారణ రూపం ఏంది 2n, ఎన్ ప్లేస్లో 2n పెడితే 2n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ అని పెడితే ఫినిష్ అనమాట. ఇక్కడ కూడా బై 2 అనేది అప్లై చేయకూడదు, ఇక్కడ బై 2 6 అనేది ఇక్కడ అప్లై చేయము, ఇక్కడ బై 2 అనేది అప్లై చేయము. ఈ మూడు ఏంటి అని అంటే సరి సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా, వర్గాల మొత్తానికి ఫార్ములా, ఘనాల మొత్తానికి ఫార్ములా. ఇవి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగారు అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మొదటి క్వశ్చన్ సరి సంఖ్యల మొదటి 20 సరి సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 20 సరి సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మొదటి 7 సరి సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? నెక్స్ట్ మొదటి 6 సరి సంఖ్యల ఘనాల మొత్తం ఎంత అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి అనమాట, మన కన్ఫ్యూజన్ అయ్యే విధంగా ఏం లేదు, సేమ్ అది కూడా ఇంకా ఇక్కడ 2 + 4 + 6 + 8 + 10 and so on ప్లస్ ఇక్కడ 20 అని ఇచ్చారు, 20 పదాలు అని ఇచ్చాడు, 20 పదాలు. ఇక్కడ ఏం లేదు, n అనేది ఎంత 6, ఇక్కడ 20 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి అన్నమాట, ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నారు అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 2 + 4 + 6 + 8 + 10 and so on ప్లస్ 76 ఇచ్చారనమాట. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని పదాలు ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 క్వశ్చన్సే ఈ యొక్క సరి సంఖ్యల మీద క్వశ్చన్ ఫ్రేమప్ చేస్తే ఈ 5 క్వశ్చన్ల నుంచి మ్యాక్సిమం వచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొదటిగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఈ ఫార్ములాస్ని రఫ్ చేస్తా ఒకసారి. ఈ ఫార్ములాస్ని రిమూవ్ చేయగలుగుతున్న సహజ సంఖ్యలకు సంబంధించినవి. ఇప్పుడు చూడండి, మీరు ఈ యొక్క ఫార్ములాని అప్లై చేసి మీరు ఆన్సర్ని కామెంట్లో తెలియపరచండి. మొదటి 20 సరి సంఖ్యల మొత్తానికి ఆన్సర్ ఏంటో తెలియపరచండి. నేను చేయకపోయే ముందే లోపే మీరు చేసేయాలి అనమాట. ఇప్పుడు చూడండి, n+n+1 ఈ యొక్క ఫార్ములా ఏంటి? సరి సంఖ్యలకు ఫార్ములా అది. ఇప్పుడు n అంటే ఏంటి? 20 n అంటే 20 + 1 21. ఇప్పుడు చూడండి, 21 ఇంకా 100 1 2s 2 2 0 0 2 2s 4 అంటే ఆన్సర్ ఏంటి? 420 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 420 ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో అది కరెక్ట్. మీరు చేసిన కామెంట్లో చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొదటి 7 సరి సంఖ్యల వర్గాల మొత్తం ఏంటి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫార్ములా ఏంటి అని అంటే 2n n+1 2n+1/6 అనే బదులు ఇక్కడ 3. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం n ప్లేస్లో 7 అప్లై చేస్తే అయిపోయి 2 7s 14 డైరెక్ట్ అప్లై చేస్తున్నా. 7 + 1 8 డైరెక్ట్ చేసిన. 7 2s 14 + 1 15 15/3 3 1s 3 3 5s 15. చూడండి, నెక్స్ట్ క్యాల్కులేషన్ చేస్తూ వచ్చేదే ఆన్సర్. అంటే ఏమేం చేయాలా? 14 × 8 × 5 ఇవి చేస్తే అయిపోయి. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ టేబుల్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది.
1తో ఇప్పుడు 14 8s మీకు గుర్తు లేదంటే ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు చేసే విధానం చూద్దాం. 8 4 8 నల్ల 32, 8 1 8, 8 2 10 11 అంటే 112 ఈజ్ ది కరెక్ట్. మీకు ఇది తెలియనప్పుడు మీరు ఎలా చేయాలి, 9 టేబుల్స్ వస్తే చాలని కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 14 into 8 టేబుల్స్ ట్రిక్, ఏ విధంగా టేబుల్స్ని ట్రిక్గా యూజ్ చేయాలి వెరీ ఈజీగా ఆన్సర్ చేయండి. మీకు జస్ట్ 4 టేబుల్ తెలిస్తే చాలు, లేదా 8 టేబుల్ తెలిసినా చాలు. ఇప్పుడు 4 8s ఎంత 32గా, 3 ఇక్కడ పెట్టాలి, 2 ఇక్కడ రాయాలి. 8 3 ఎంత 11గా 112 వచ్చింది కదా, అదే ఆన్సర్. ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్, దీంతో ఇది మల్టిప్లై చేసి 1 డిజిట్ ఇక్కడ రాయండి, రిమైనింగ్ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ 11 into 19 అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి కూడా ఏ విధంగా ట్రిక్ చేయడం జరిగిందో అవి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ 20 టేబుల్స్ వస్తే సరిపోదు, 19 into 11 ఎలా ఇస్తారు, 18 into 17 ఎలా చేయాలి, 17 into 13 ఎలా చేయాలి అనేది కూడా ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. టేబుల్కి సంబంధించిన కాన్సెప్ట్ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసి పెడతా. మీరు ఖచ్చితంగా ఆ టేబుల్స్, ఆ స్క్వేర్స్ని, ఆ క్యూబ్స్కి సంబంధించిన 3 వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. లేదనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్పీడ్ మ్యాథ్స్ సంబంధించింది 2 hours ఉంటుంది, ఆ 2 hours మొత్తం చూసేస్తే మీకు ఇంకెటువంటి నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. చూడండి, ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది ఏంటి అంటే, ఈ యొక్క క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 14 8s ఎంత అంటే 112 ఇంటూ 5తో చేస్తే అయిపోద్ది. 5 2s 10 అంటే 0, 5 1s 5 అంటే 6, 5 1s 5 అంటే 560 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత అంటే 560 మీకు వచ్చిందా లేదా కామెంట్లో తెలియపరిచింది కరెక్టా కాదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, మొదటి 6 సరి సంఖ్యల ఘనాల మొత్తం ఎంత? ఇప్పుడు 6 సరి సంఖ్యల ఘనాల మొత్తానికి 2n² n+1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 2 into 6² ఎంత 36. మన నెక్స్ట్ బ్రాకెట్ 6 + 1 7² ఎంత 49. ఇప్పుడు చూడండి, క్యాల్కులేషన్ చేయాలి. క్యాల్కులేషన్ ఎవరు పాస్ చేస్తే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఈజీగా టేకప్ చేయగలుగుతారు. ఇప్పుడు 36ని డబల్ చేస్తే ఎంత? 36ని డబల్ చేస్తే 72. చూడండి 72 కరెక్టా రాంగా? 36 6 6 12 3 3 6 + 1 7 72. చూడండి 72 ఈజ్ ది కరెక్ట్. నెక్స్ట్ 49తో చేస్తే వచ్చేదే ఆన్సర్. 9 2s 18, 9 2 18, 9 7 63 లేదా 7 9 63 అంటే 64. 4 రౌండ్ల 8, 4 2s 8, 4 7s 4 7 28, 4 7s 28. చూడండి 8 8 12 12 9 ఒక 6, టోటల్ 9 ఒక 6 15 అంటే 32 28 3528 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు కామెంట్లో తెలియపరిచిన ఆన్సర్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇచ్చింది కూడా సేమ్ క్వశ్చనే. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసిన మొదటి 20 సరి సంఖ్యల మొత్తం అనే క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ 16 కూడా 20 పెట్టడం జరిగింది. మనం 20 బదులు 30 తీసుకున్నాం. 30 పదాలు అంటే n ప్లేస్లో 30 అప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇప్పుడు చూడండి n అంటే ఏంటి? n into n+1 మొత్తానికి ఫార్ములా. ఇప్పుడు n అంటే ఏంటి? 30 into 31. ఈ రెండు అప్లై చేస్తే వస్తుంది 1 0 0 1 3 3 3 0 0 3 3 9 అంటే 0 3 9 930 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి, మరి ఆప్షన్ కామెంట్లో తెలియపరిచింది. నెక్స్ట్ ఇక్కడ 76 అనే వరకు ఇచ్చారనమాట. ఇవన్నీ ఎన్ని నెంబర్లు ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే సరిపోద్దా? టైం సరిపోదు. లేదా ఇక్కడ 176 ఇచ్చారు, 376 ఇస్తే
నువ్వెన్ని ఇప్పుడు n అనే నెంబర్ని కనుక్కోవాలంటే ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తావా? లేదు. ఒకవేళ లాస్ట్లో ఇచ్చిన నెంబర్ని ఏంటి అంటే 76. ఆ 76ని బై 2 చెయ్యి, ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుస్తాయి అన్నమాట. 76/2, 2 1 2, 2 3 6, 1 మిగులుతుంది, 2 8 16. అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 38 నెంబర్స్ ఉన్నాయి. 38 నెంబర్స్ ఉన్నాయి అన్నప్పుడు మన ఫార్ములా ఒకటి చెప్పాం, మొదటి సరి సంఖ్యల మొత్తానికి n × n+1 అని. ఇప్పుడు n అంటే ఎంత? 38. 38 × 39. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లై చేసి వచ్చేదే ఆన్సర్. ఇప్పుడు చూడండి, 9 8 72. 2 వేసుకుంటాను. 9 3 27. 7 7 14. 3 34. 3 8 3 8 24. 4 క్యారీ. 3 ముళ్ళ 9. 9 టోటల్ 11. 11 2 8 4 1 1482 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ వచ్చిందా లేదా మీరు కామెంట్లో తెలియపరిచింది కరెక్టా కాదనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనం సహజ సంఖ్యల గురించి అదేవిధంగా సరి సంఖ్యల గురించి క్లియర్ కట్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఆల్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అని పెట్టి అంకస్ట్రేడ్ మీద సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా ఫ్రేమప్ చేయడం జరిగింది. అలాంటి క్వశ్చన్ మీద మన గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్ గురించి కూడా ఇక్కడే క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బేసి సంఖ్యల గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇప్పుడు బేసి సంఖ్యల గురించి డిస్కస్ చేయబోదాం. బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇందాక సరి సంఖ్యలను చెప్పాము, 2చే నిశేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అని అంటామని. ఇప్పుడు బేసి సంఖ్యలు అంటే 2చే నిశేషంగా భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటాం. ఇప్పుడు బేసి సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా, బేసి సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఫార్ములా, బేసి సంఖ్యల యొక్క గణాల మొత్తానికి ఫార్ములా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి అనే దాని గురించి మొదటగా డిస్కస్ చేద్దాం. 2n - 1 ఇది బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం. ఇప్పుడు బేసి సంఖ్యల యొక్క మొత్తం గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బేసి సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటి అని అంటే n². బాగా గుర్తుంచుకోవాలి అందరూ, n². నెక్స్ట్ బేసి సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. బేసి సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే n × 2n - 1 2n + 1/3 అనేది ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి అందరూ. ఇవి చాలా ఇంపార్టెంట్. వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనం గ్రూప్ డికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, బేసి సంఖ్యల ఘనాల మొత్తానికి ఫార్ములా ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. బేసి సంఖ్యల మొత్తానికి గణాల మొత్తానికి ఫార్ములా 2n² - 1. చూడండి, ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలనేది కూడా లాస్ట్ 3ని కంపేర్ చేస్తూ ఒక పర్టికులర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. మీరందరూ ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇది బేసి సంఖ్యలకు సంబంధించిన కాన్సెప్ట్ గురించి. బేసి సంఖ్యలకు సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ని అడగబోవచ్చు. చూడండి, మొదటిగా మొదటి 102 బేసి సంఖ్యల మొత్తం
ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ 102 బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నారు. రెండోది మొదటి 20 బేసి సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడుగుతున్నారు. వర్గాల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ మొదటి 5 బేసి సంఖ్యల ఘనాల మొత్తం 5 బేసి సంఖ్యల ఘనాల మొత్తం. ఇక్కడ బేసి సంఖ్యల ఘనాల మొత్తం ఎంత అని థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? సేమ్ అన్నమాట. 1 3 5 అండ్ సో 1 ప్లస్ 20 పదాలు అన్నారు అనుకో. 20 పదాలు ఇచ్చారు. ఇప్పుడు చూడండి 20 పదాలు లేదా 75 పదాలు తీసుకోండి, లేదా 85 పదాలు తీసుకోండి. కన్ఫ్యూజన్ ఉండదు. 85 పదాలు తీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ థర్డ్. ఇప్పుడు 1 3 5 7 అండ్ సో 1 35 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింపుల్గా అయితేనే ఇవ్వడం జరిగింది. 135 ఇవ్వచ్చు, 235 ఇచ్చినప్పుడు మనం కౌంట్ చేసుకోలేము, ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకొని పదాల సంఖ్యను కనుక్కొని తర్వాత పదాల మొత్తం లేక అప్లై చేయాలన్నమాట. ఈ యొక్క బేసి సంఖ్యల మొత్తం మీద వచ్చే క్వశ్చన్స్ ఇవి మాత్రమే. మ్యాక్సిమం మన గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ లెవెల్ టేకప్ చేస్తే సరిపోతుంది. చూడండి, మొదటిగా మనకి ఇచ్చింది ఏంటంటే 102 బేసి సంఖ్యల మొత్తానికి ఫార్మ్. ఇప్పుడు మనకు 102 బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి అని అంటే, బేసి సంఖ్యల మొత్తానికి n² అని తెలుసు. ఇప్పుడు మనోళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. 102 హోల్ స్క్వేర్ చేయడానికి 202 × 102 × 102 వేసి చేసే వాళ్ళు ఉంటారు. 102ని స్ప్లిట్ చేసేసే వాళ్ళు అనమాట. ఇది బి, ఇది ఏ తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు. ఇది చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏ విధంగా అంటే ఈ విధంగా అని మనం ఆల్రెడీ దీనికి సంబంధించినవి స్క్వేర్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ స్క్వేర్స్ని ఏ విధంగా డీల్ చేసామనేది కూడా ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇప్పుడు చూడండి, మనం ఏ స్క్వేర్నైనా డీల్ చేసే విధానం మొదటిగా a+b హోల్ స్క్వేర్ అండ్ ఫార్మేట్లోన చేస్తే సరిపోద్ది. లేదా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. 1 to 50 వరకు ఒక రూల్ పెట్టుకుని ఉంటారు. 51 నుంచి 100 వరకు ఒక రూల్ ఉంటుంది. 101 నుంచి 109 వరకు ఒక రూల్ ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకునే బదులు a+b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఒకవేళ గుర్తుకుంటే ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదొకటి క్వశ్చన్కి. ఇప్పుడు చూడండి, ఏం లేదు. ఇప్పుడు మనకు 102 ఇచ్చారు. 102ని తీసుకుంటున్నాం. లాస్ట్లో ఉన్న 2ని డబుల్ డిజిట్లో రాయాలి. 2² అంతా 4. ఎంత ఏదన్నీ స్క్వేర్ చేసినాం 2ని కదా, అదే 2ని ఇక్కడ రాసుకుంటే అయిపోయి 2401 అంటే 104 ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం తీసుకున్నాం. లేదు అంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది a for 10 b for 2 అనేదాన్ని అప్లై చేసి కూడా మీరు చేయండి. ఏ విధంగా స్క్వేర్స్ని గుర్తుపెట్టుకోవాలనేది ఈజీగా మన ఎంఆర్ స్టడీ సర్కిల్లో ప్లేలిస్ట్లో సంబంధించి స్పీడ్ మ్యాథ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అవి చూడండి మొదటిగా. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే, నెక్స్ట్ మొదటి 20 బేసి సంఖ్యల మొత్తాన్ని డిస్కస్ చేస్తున్నాం. మొదటి 20 బేసి సంఖ్యల వర్గాల మొత్తం ఏంటి అని అంటే, దానికి కూడా ఫార్ములా ఆల్రెడీ మనం డినోట్ చేయడం జరిగింది. 2n - 1 2n + 1 / 3గా డినోట్ చేసాం. అదే చూడండి, n అంటే ఏంటి 20, 20 2 40, 41 -1 చేస్తే 39. మరి 2n అంటే 40, 41/3 అన్నమాట. 3 1s 3 1s 3, 3 3s 9 అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం చేయాల్సింది ఏంటి అంటే 20 × 13 × 41 చేస్తే వచ్చేదే ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, 20 × 13 చేద్దాం.
13 2 జర్ 26. మనం 32 జర్ కూడా తెలియకపోతే ఎలా చేయాలనేది కూడా చెప్పాను. 13 × 2 ఇంకా 2 3 జర్ 6 అంటే 06. 2 1 2 0 2 అంటే 26. ఇప్పుడు చూడండి 26 13 2 జర్ 26 26 × 0 అంటే 41. 260 × 41 చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇక్కడ చేస్తున్న 260 × 41 100 166 1 2 జర్ 2 అంటే 400 4 6 జర్ 24 2 క్యారీ 4 2 జర్ 8 10 అంటే 0 6 8 6 0 1 10660 ఇది కరెక్ట్ ఆన్సర్. 10660 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి మీరు కామెంట్లో తెలియపరిచిన ఆప్షను కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఆప్షన్లు ఇవ్వలేదు, ఆన్సర్లు ఇచ్చాం. మీరు కామెంట్లో ఆన్సర్ మాత్రమే తెలియపరచండి. నెక్స్ట్ మొదటి 5 బేసి సంఖ్యల ఘనాల మొత్తానికి ఫార్ములా ఏంటి అనేది గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి n² 2n² - 1 అనేది దీని యొక్క ఫార్ములా. ఇప్పుడు n² అనేది ఏంటి అని అంటే 5² 5² అంటే 25 ఇంటూ 2n² అంటే 5² అంటే 5² అంటే 25 25 2 జర్ 50 50 - 1 ఇంకా 49 49 × 25 చేస్తే వచ్చేదా ఆన్సర్. ఇప్పుడు చూడండి 45 × 25 × 49 చేస్తే వచ్చేదా ఆన్సర్. 9 5 జర్ 45 9 2 జర్ 18 18 అంటే 12 అంటే 225. ఇప్పుడు 4 5 జర్ 20 4 2 జర్ 8 అంటే 10 అంటే 5 2 2 1 అంటే 1225 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు చేసిన ఆప్షన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. నెక్స్ట్ 1 3 5 అండ్ సో అని 85 పదాలను ఇచ్చారు అన్నమాట. 85 పదాలు మొత్తానికి అంటే మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం పదాల సంఖ్య ఎంత అంటే n² అంటే మనం ఆల్రెడీ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేసాం. 85² ఏంటి అని ఇందాకే మనం ఆల్రెడీ సహజ సంఖ్యల్లో మనం డిస్కస్ చేసాం. 5 చివరిలో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని అంటే లాస్ట్ 5² చేస్తే 25. ఇక్కడ ముందు ఏ నెంబర్ ఉందో దాని తర్వాత వచ్చే నెంబర్ని తీసుకోవాలి. అంటే దాని తర్వాత వచ్చేది ఏంటంటే 9. అంటే 9కి సార్ 9 టేబుల్స్ కూడా మనకు రాకపోతే ఏం చేయలేం. 9 వరకు టేబుల్స్ పక్క రావాలి. తర్వాత వచ్చే టేబుల్స్ మనం ఏ విధంగా టేబుల్ ట్రిక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి 8 9 జర్ ఎంత 72 అంటే 8 9ల 72 అంటే మొత్తం టోటల్ ఆన్సర్ ఎంత 72 25 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ మనకి ఇవ్వడం ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ మొత్తం ఏ విధంగా ఇచ్చారు అనేది గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయనేది మనకు తెలియదు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ లాస్ట్లో /2 కాకుండా +1 చేసి ఇచ్చిన బేస్ సంఖ్య కాబట్టి +1 చేసి మొత్తం ఎంత అవుతుందంటే 36 అవుతుంది. ఈ 36ని /2 చేస్తే 2 1 జర్ 2 8 జర్ సరిపోతుంది. టోటల్ ఎంత అవుతుంది 18 అవుతుంది. ఇప్పుడు మనం n² ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తారు. n² అంటే 18² అంటే 324 డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. స్క్వేర్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ నేర్చుకోకపోతే ఏ విధంగా a+b² ఫార్ములాలో అప్లోడ్ చేయాలనే విధానం కూడా చెప్తున్నా. 8² ఎంత 64 2ab అంటే 8 8 2 16 16 అంటే 6 6 12 224 అంటే 2. ఇప్పుడు నెక్స్ట్ 1² చేస్తే 1 అంటే 324 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకు 324 వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే వెరీ సింపుల్. ఇది మనకు బేసి సంఖ్యల మొత్తాన్ని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మొదటిగా మనం సహజ సంఖ్యల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం, అంటే లెక్కించడానికి వీలుగా ఉండేటువంటి సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటారని దాని యొక్క డెఫినేషన్ చెప్పి దాంతోపాటు సహజ సంఖ్యల మొత్తం ఎంత అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారనేది కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సహజ సంఖ్యల వర్గాల మొత్తాన్ని గురించి కూడా
సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సరి సంఖ్యల మొత్తం, సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం, సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం, సరి సంఖ్యల ఘనాల మొత్తం గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం, బేసి సంఖ్యల యొక్క డెఫినేషన్, రెండుచే నిశేషంగా భాగించబడని సంఖ్యల గురించి బేసి సంఖ్యలు అంటారని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సాధారణ రూపం 2n-1 గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బేసి సంఖ్యల వర్గాల మొత్తాన్ని, బేసి సంఖ్యల ఘనాల మొత్తాన్ని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫార్ములాస్ అన్నీ ఒక పట్టిక విధానంలోన ఇప్పుడు మనం అమర్చబడడం జరుగుతుంది. అది ఏ విధంగా మీరు క్లియర్గా విని ఏ విధంగా గుర్తుంచుకోవాలనే విధానం కూడా నేను ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రతి ఒక్కరు క్లియర్గా వింటే సరిపోద్ది. ఇవన్నీ కాన్సెప్ట్ అంతా క్వశ్చన్స్ అన్నీ మీరే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరే క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం పెద్ద ఈజీ. మీరు క్వశ్చన్ ఏదో ఒక నెంబర్స్ తీసుకొని మీరే ట్రై చేస్తే సరిపోతుంది. మనందరం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక పట్టికలాగా చెప్పగలుగుతున్నాం. ఏ విధంగా ఫార్ములాని టేకప్ చేయాలనే దాని గురించి ఒక చిన్న పట్టిక తీసుకొని క్లియర్ కట్గా అన్ని ఫార్ములాస్ని ఈ యొక్క పట్టికలో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ పట్టికను మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందాక మీరు వినకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటి వింటే మీకు ఈజీగా ఈ యొక్క దీంట్లో నుంచి ఈ 3 సరి, సహజ, అదేవిధంగా బేసి సంఖ్యల మొత్తాలకు సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఎలా టేకప్ చేయాలనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. ఈ ఫార్ములాస్ గుర్తు లేకపోతే మనం ఏం చేయలేం. చూడండి, గుర్తు పెట్టుకునే విధానం కూడా నేను నేర్పించుతున్నా. ప్రతి ఒక్కరు అదొకటి గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, మొదటిగా మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే సహజ సంఖ్యలకు సంబంధించింది. నెక్స్ట్ సరి సంఖ్యలకు సంబంధించింది. తర్వాత బేసి సంఖ్యలకు సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n×n+1/2 అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, అదేవిధంగా సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే by2 రాదని చెప్పాం. ఇక్కడ n×n+1 వస్తే సరిపోద్ది. చూడు, by2 ఒకటి రాదు, సేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ by2 రాదు కాబట్టి ఈ n+1 రాదు అనేది గుర్తుపెట్టుకొని ఈ 2 అనేది n² అవుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇది 2 రావడంలే, ఇది ఇంత వచ్చింది. ఇక్కడ ఈ 2 అనేది n² అయింది, మరి ఇది ఇక్కడ రాలేదనేది గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది. లేదంటే డైరెక్ట్గా బై హార్ట్ చేసినా కూడా సరిపోద్ది. ఇక్కడ సరి యొక్క సాధారణ రూపం 2n-1 బేసి సంఖ్యలకు కాబట్టి ఇది సరి యొక్క సాధారణ రూపం 2n. బేసి సంఖ్యలకైతే సరి యొక్క సాధారణ రూపం 2n-1, ఇది 2n. నెక్స్ట్ ఇప్పుడు మనకి అన్ని మొత్తాల గురించి చెప్పుకున్నాం అనమాట. సహజ సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల మొత్తాల గురించి, అదేవిధంగా బేస్ సంఖ్యల మొత్తాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వర్గాల మొత్తాన్ని గురించి డిస్కస్ చేద్దాం. n×n+1/2n+1/6 n×n+1 2n+1/6 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఏంటి అంటే ఈ 6ని స్ప్లిట్ చేస్తే అయిపోయి 2×3 లాగా, అంటే 2×3 అంటే ఇట్లా by3 రాసుకుంటే 2×3 లాగా సేమ్ ఎట్లుంది అట్లా రాస్తే అయిపోయి. ఇక్కడ n, నెక్స్ట్ n+1 తర్వాత 2n+1 సేమ్ రాస్తే సరిపోద్ది. ఇక్కడ సాధారణ రూపం అనేది మెన్షన్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ సాధారణ రూపం 2n కాబట్టి ఇక్కడ 2n పెట్టుకున్నామని గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. ఇక్కడ సాధారణ రూపం 2n-1 కాబట్టి n ఇంటూ ఇదే దాంట్లోనే అనమాట. ఇప్పుడు 2n-1 2n+1 ఇక్కడ by3, ఈ రెండింటికి by3, ఇది ఒకటి by6 అట్లా గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్గా ఘనాల మొత్తానికి ఒకటి ఫార్ములాని డిస్కస్ చేస్తే మనకి 3 కాన్సెప్ట్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసినట్లే. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని మొత్తానికి వర్గం చేస్తే సరిపోద్ది. దీని మొత్తానికి వర్గం చేస్తే సరిపోద్ది. ఇప్పుడు కూడా దీని మొత్తానికి వర్గం చేయాలి. సాధారణ రూపం 2n కాబట్టి 2n² n+1² పెడితే సరిపోద్ది. 2n² n+1² పెడితే సరిపోద్ది. దీనికి ఏంటి అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ n² 2n² - 1 పెడితే సరిపోద్ది. సాధారణ రూపానికి వర్గం చేస్తే వచ్చేదే బేస్ సంఖ్యల ఘనాల మొత్తం అనేది గుర్తుపెట్టుకుంటే ఇది చూడండి, సాధారణ 2n² కాబట్టి
2n-1 కాబట్టి 2n² - 1 ఇక్కడ n² అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇదంతా ఈ వైజ్లోనే గుర్తుపెట్టుకోండి, ఈ వైజ్లోనే గుర్తుపెట్టుకోండి, ఈ విధానమైన గుర్తుపెట్టుకోండి, లేదా ఇట్లా కంపేర్ చేసి గుర్తుపెట్టుకోండి. రోస్ వైజ్గా కాలమ్స్ వైజ్లోనే గుర్తుపెట్టుకోండి, రోస్ విధానంలో అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తే ఈ 9 ఫార్ములాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ ఒకవేళ రాలేదని అంటే నెక్స్ట్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మొదటి క్వశ్చన్ మీద ట్రీట్ చేస్తున్నాం. 1 - 2 + 3 - 4 + 5 - 6 and so on +70 అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఆన్సర్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ని కామెంట్లో చేయండి. దీన్ని మాత్రం మీరు మర్చిపోద్దండి. దీనికి సంబంధించిన ఆప్షన్ని డిస్ప్లే చేస్తున్న. ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 55. ఈ యొక్క క్వశ్చన్ని డిస్కస్ చేసే విధానము ఏ విధంగా ఉంటుంది అని అంటే చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. చూడండి, మనం సహజ సంఖ్యల మొత్తాలకైతే ఫార్ములాను చూసాం. ఇక్కడ ఒకటి ప్లస్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇచ్చారు. ఇక్కడ ప్లస్ ఉంటే మనం అదే మొత్తానికి ఫార్ములా n+1/2 వేసుకొని చేసేవాళ్ళం. కానీ ఇక్కడ అలా చేయకూడదు. ఇచ్చిన లాస్ట్ టర్మ్ ఏముందో చూడండి. ఇచ్చిన లాస్ట్ టర్మ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఇచ్చిన టర్మ్ పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ 70/2 చేస్తే సరిపోద్ది. పాజిటివ్ ఇచ్చిన నెంబర్ని పాజిటివ్ 70/2 చేస్తే సరిపోద్ది. అంటే 2 1 2, 2 3 6, 1 మిగులుతుంది, 2 5 10. అంటే 35 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. ఈ యొక్క క్వశ్చన్ డీల్ చేసే విధానం ఇది. ఒకవేళ ఈ క్వశ్చన్ కాకున్నట్లా సార్ దీనికన్నా క్వశ్చన్ ఏమన్నా ఎక్స్టెన్షన్గా ఇచ్చే విధానంగా ఉందా చూడండి, అది కూడా ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నారు అనేది. 1 - 2 + 3 - 4 + 5 - 6 and so on. అక్కడ ఈవెన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 41 ఇవ్వడం జరిగింది, +41 ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఏ విధంగా డినోట్ చేస్తున్నారంటే ఆప్షన్ ఏ 23, 22, 21, none ఇవి ఇవ్వడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. చూడండి ఈ క్వశ్చన్ ఏ విధంగా డీల్ చేయాలి. సరే, ఇందాకైతే ఇక్కడ మనకి సంబంధించిన సరి సంఖ్యని ఇవ్వడం బట్టి /2 చేసాం. ఆల్రెడీ మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటే మనకి సేఫ్. 41 వేసుకుందాం, మరి +1 యాడ్ చేస్తే అయిపోయింది. ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో /2 చేస్తే సరిపోద్ది. 4 2 2 1 2, 2 2 4, 1 మిగులుతుంది అంటే 21. 21 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సి ఉంది. అంటే సి ఫర్ క్రికెట్. ఈ విధంగా కూడా మనం క్వశ్చన్ ఫ్రేమప్ చేయొచ్చు. లేదు సార్ ఈ విధంగా కూడా కాదు సార్, ఇంకా విధంగా ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే విధానం ఏమైనా ఉందా సార్ అంటే ఇక్కడ చూడండి. సరే, ఎప్పుడు పాజిటివ్తోనే స్టార్ట్ అవుతుంది కదా, నెగిటివ్తో ఏమైనా స్టార్ట్ చేయొచ్చు కదా సార్ అంటే ఒకసారి చూడండి. నెగిటివ్తో కూడా -1, నెక్స్ట్ పాజిటివ్ వస్తుంది ఇక 2, ఇంకా -3, నెక్స్ట్ పాజిటివ్ 4, ఇంకా -5, మరి నెక్స్ట్ పాజిటివ్ 6, అట్లా మరి నెక్స్ట్ మైనస్ ఇక సో 1. లాస్ట్లో ఇందాక వరకు మైనసే పెట్టుకుంటూ వచ్చి ప్లస్సే పెట్టుకుంటూ వచ్చేప్పుడు మైనస్ పెడుతున్నాం. మైనస్ ఇక్కడ ఏ విధంగా డీల్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు బేస్ సంఖ్యని తీసుకోవడానికి ఎక్కువగా చాయిస్ ఉండే తీర్చుతాం. -81ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన ఆప్షన్లు ఏ విధంగా ఇచ్చారా అనేది ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ 2, బి 41, సి 43, డి నన్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది.
చూడండి మనకు ఆన్సర్ ఏ విధంగా టాలీ అవుతుంది అనేది ఒకసారి చెకప్ చేస్తే సరిపోద్ది. చూడండి ఇది కూడా ఏ విధంగా అంటే ఇక లాస్ట్ మనకి ఇవ్వడం ఏం జరిగింది, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఇచ్చింది ఈవెన్ నెంబర్ కాకున్నట్లు ఆడ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు +1 చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ ఏం పెట్టుకోవాలి, ఇప్పుడు 81కి +1 యాడ్ చేస్తే 82 అవుతుంది, -82 అవుతుంది, బై 2 యాడ్ చేస్తే సరిపోద్ది. అంటే ఆప్షన్ చూడండి 2 4 0 1 2 1 0 2 అంటే 41 కాదు ఆన్సర్, -41 ఇదా. అదే చూడండి ఆన్సర్ అందరూ ఏం పెడుతుంటారంటే బి ఫర్ భారత్ అని పెట్టుకుంటారు, కాదు ఆన్సర్ డి ఫర్ దేవనకొండ. అంటే ఆన్సర్ -41 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇవి కాకోకున్నట్లు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఎక్స్టెన్షన్ అయ్యే విధానం ఏమైనా ఉందా అది కూడా చూద్దాం. మనం ఇంకో విధంగా ఏ విధంగా క్వశ్చన్ ఇంకా ఇవ్వగలుగుతున్నాడు అనేది ఇప్పుడు చూడుతున్నాం. ఇప్పుడు చూడండి 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ అన్సో 1 ప్లస్ 19 స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూడండి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా డినోట్ చేయగలుగుతున్నాం. ఆప్షన్ 402 బి 401 సి 325 డి నన్. చూడండి ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా టేకప్ చేయాలి సార్? ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఇది సహజ సంఖ్యల యొక్క వర్గాల విధానంగా ఉంది కదా సార్ అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, పాజిటివ్ ఉంది, మైనస్ ఉంది, పాజిటివ్ ఉంది, మైనస్ ఉంది, ఆ విధంగా వస్తున్నాయి. ఆల్రెడీ మనం ఇందాక కూడా చెప్పినాం సార్, ఇందాక చెప్పిన సిరీస్లో అన్నీ వర్గాల్లో ఇవ్వలేదు సార్. నార్మల్గా ఇస్తే లాస్ట్లో ఇచ్చిన నెంబర్ని బేస్ సంఖ్య అయితే +1 యాడ్ చేసుకొని ఇచ్చిన సింబల్ నుండి బై 2 చేస్తే సరిపోద్ది సార్. ఒకవేళ ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఏముందంటే వర్గాల్లో ఉంది, దీనికి ఏ విధంగా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు, వెరీ ఈజీ. మనం ఇక్కడ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములైజేషన్ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్ ఇచ్చిన సింబల్ ఇంపార్టెంట్, సింబల్ సేమ్ రాసుకుంటాం. సహజ సంఖ్యల మొత్తానికి n/n+1/2 అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది ఆన్సర్, వెరీ ఈజీ. ఇంకా ప్లస్ 19 అంటే 20/2 అంటే 2 1 2 2 10 అంటే 190 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో ఉందా? లేదు. డి ఫర్ దేవనకొండ. ఆన్సర్ ఈ విధంగా టాలీ అయింది. లేదు సార్ ఇంకా నాకు ఈ విధంగా సరిపోవడం లేదు సార్. ఇప్పుడు ఒకవేళ ఇంపార్టెంట్ అనమాట, ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా గ్రూప్ డికి వచ్చే క్వశ్చన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు ఈ క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఏ విధంగా క్వశ్చన్ ఇవ్వగలుగుతున్నారంటే ఇప్పుడు 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అన్సో 1 ప్లస్ ఇందాక ప్లస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ప్లస్ అవసరం లేదు, నెగిటివ్లో తీసుకున్నాం. నెగిటివ్ తీసుకొని ఇక్కడ ఒక సంఖ్యని మెన్షన్ చేయబోతున్నా, ఆ సంఖ్య 75. ఇప్పుడు చూడండి 75 స్క్వేర్. ఇక్కడ మనకి ఇచ్చింది బేసి సంఖ్య సరి సంఖ్య అని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన ఆప్షన్లు ఏ విధంగా ఉన్నాయంటే ఆప్షన్ ఏ 305, బి 370, సి 480, డి నన్. చూడండి దీనికి సంబంధించిన ఆప్షన్లు కూడా ఈ విధంగా డినోట్ చేయడం జరిగింది. మీకు ఆన్సర్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో తెలియపరచండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ డి అని తెలియపరిస్తే డీకి ఎంత ఆన్సర్ వచ్చిందో తెలియపరచండి. ఎందుకంటే నన్ను ఉంది, మీరు ఏదో విధంగా చేసినా కూడా ఈ ఆప్షన్లో రాదు. ఒకవేళ మీరు చేసింది కరెక్టే అనుకుంటారు కానీ ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎగ్జామ్లో హాల్లో మనకు అలా తగిలితే లక్కీ అంటారు. ఇక్కడ మాత్రం మనకు ఆన్సర్ని కామెంట్లో చేయండి. చూడండి ఏ విధంగా దీన్ని టేకప్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మనం కూడా సేమ్ చెప్పాం, వర్గాలు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే ఫార్ములా ఏంటి అని చెప్పానంటే ఇచ్చిన లాస్ట్లో ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టి n/n+1/2 చేస్తే వచ్చేదే ఆన్సర్. మైనస్కి మైనస్, 75కి 75, 75 × 76/2. 2 1 2 3 6, 1 మిగులుతుంది, 2 8 16. అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే 38 × 75ని టేకప్ చేస్తే సరిపోద్ది. 38 × 75ని టేకప్ చేస్తే సరిపోద్ది. 5 8 40,
5 మూల 15, 15 అంటే 19, 7 56, 5, 7 మూల 21, 21 అంటే 26, అంటే 0, 15, 8, 2, 2850 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో ఎక్కడైనా ఉందా? లేదు. ఆప్షన్ డి ఫర్ దేవనకొండ ఇక్కడ ఆప్షన్ ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా ఏమున్నాయంటే ఈ యొక్క కాన్సెప్ట్లో ఇంకా మనం చెప్పాల్సింది ఇప్పుడు ఇక్కడ దాకా ఇవ్వగలుగుతారు. ఇంకా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఖచ్చితంగా, అంక స్టడీ మీద ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా ఏ విధంగా అనేది ఒక క్వశ్చన్ని టేకప్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక క్వశ్చన్ని డిస్ప్లే చేయబోతున్నాం. ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసింటే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ని తెలియపరచండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది. క్వశ్చన్ తర్వాత దాని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 15 + 19 + 23 + 27 + 31 and so on 55 ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని ఏ విధంగా టేకప్ చేస్తారనేది క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇందాక మనం చూసాం మొదటి నుంచి స్టార్ట్ అయినాయి సహజ సంఖ్యలు అనేది ఏ విధంగా గుర్తుపెట్టాం. అదేవిధంగా బేస్ సంఖ్యలు అయితే బేస్ సంఖ్యల నుంచి రావడం జరిగింది, సరి సంఖ్యలు అయితే సరి సంఖ్యల నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం మధ్యలో నుంచి సిరీస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ సరి సంఖ్యల్లో పాజిటివ్, రుణాత్మకము, ధనాత్మకము అని ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా టేకప్ చేసినాం. అదేవిధంగా ధనాత్మకము, రుణాత్మకముకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేయబోదాం. ఈ యొక్క క్వశ్చన్కి ఆప్షన్లు కూడా నేను డిస్ప్లే చేయబోతున్నా. ఆప్షన్ ఏ 57, ఆప్షన్ బి 74, ఆప్షన్ డి 85, ఆప్షన్ డి నన్. చూడండి ఈ యొక్క క్వశ్చన్ని ఆన్సర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి ఏ విధంగా టేకప్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. మొదటిగా మనకి ఈ యొక్క క్వశ్చన్ అర్థం కావాలి అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. తర్వాత ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా డీల్ చేయగలుగుతామో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి మనకు చాలా ఇంపార్టెంట్. మీ అందరూ గమనిక అని పేరు పెట్టుకున్నా సరిపోతుంది. గమనిక నోట్. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించింది ఏ విధంగా ఉంటుంది అనేది, ఇది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంక శ్రేణికి సంబంధించింది, అంక శ్రేణికి సంబంధించింది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించింది. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించింది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఇచ్చిన శ్రేణి ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది చూస్తే సరిపోద్ది. ఇచ్చిన శ్రేణి ఏ విధంగా ఫాలో అవుతుందో మీరు చెక్ చేస్తే సరిపోద్ది. చూడండి ఇచ్చిన శ్రేణిలో టోటల్ డిఫరెన్స్ మాత్రం సేమ్గా ఉన్నట్టుందని కనిపిస్తుంది. చూడండి 15 + 4 19, 19 + 4 23, 23 + 4 27, 27 3 + 4 31 అట్లా ఆ సిరీస్ ఫాలో అయింది. ఈ సిరీస్ని ఇలా ఫాలో అవుతుందంటే డిఫరెన్స్ సేమ్గా ఫాలో అవుతుందంటే అంక శ్రేణి యొక్క పదాల సంఖ్యను కనుగొనేది ఏంటి అంటే, పదాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములా ఏంటి అని అంటే n = చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో మైనస్ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో తీసుకొని దాని యొక్క డిఫరెన్స్ +1 చేస్తే వచ్చేదే పదాల సంఖ్య. మొత్తం కాదు, పదాల సంఖ్య వస్తుంది అంతే. మనకు కావాల్సింది మొత్తం సంఖ్యలు. ఇది ఇచ్చింది ఏంటంటే మొత్తం సంఖ్యలు ఎంత అనేది కనుక్కున్నాడు అన్నాడు. పదాల సంఖ్య ఎంత అంటే ఈ ఫార్ములా చేస్తే వస్తుంది. ఒకవేళ పదాల మొత్తం ఎంత అని అంటే అది కూడా ఒక ఫార్ములా ఉంటుంది. పదాల మొత్తం, ఈ పదాల మొత్తానికి ఫార్ములా ఏంటి అని అంటే n/2 లాస్ట్ టర్మ్ ప్లస్ టర్మ్. ఈ యొక్క ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది అన్నమాట. ఈ రెండు ఫార్ములాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రూప్ డికి కూడా వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ డి యాస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. గ్రూప్ డి యాస్పిరెంట్స్కి అదేవిధంగా రైల్వే ఎగ్జామినేషన్స్కి ఎక్కడి నుంచైనా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. చూడండి
ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నాం? డిఫరెన్సెస్ సేమ్గా ఉన్నాయి. ఇలా చూడండి, ఫస్ట్ 15, 19, 23, 27, 31 అండ్ సో 1 ప్లస్ 51. చూడండి, డిఫరెన్స్ d = 4 సేమ్గా ఉంది. మనకు ఇప్పుడు పదాల సంఖ్యను కనుక్కోవాలని అంటే ఏంటి? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై 2 + 1 అని మనం ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్లోన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. డిఫరెన్స్ డి ఫర్ డిఫరెన్స్, నాట్ ఫర్ 2, సారీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి డిఫరెన్స్ అనేది చెక్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? మనం ఇక్కడ 51 కాదు 55, సారీ 55ని తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టర్మ్ పదాల సంఖ్య వస్తుంది. మళ్ళీ ఫస్ట్ టైం ఏంటి? 15. డిఫరెన్స్ ఎంత? 4 ప్లస్ ఎంత? 1. చూడండి క్వశ్చన్ ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, 55లో 15 పోతే ఎంత? 5లో 5 పోతే 0, 5లో 1 పోతే 4, అంటే 40 ఈజ్ ది కరెక్ట్. చూడండి, 40/4 + 1. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. 40 అంటే 4 1 = 4 10 అంటే 40 అంటే 10 వస్తుంది. 10 + 1 అంటే 11 అవుతుంది. ఇప్పుడు పదాల సంఖ్యను మనకి 11 ఇవ్వడం జరిగింది. ఆప్షన్లో మన పదాల సంఖ్యను అడిగాడా? కాదు, పదాల మొత్తాన్ని అడిగారు. ఇప్పుడు పదాల సంఖ్యను కనుక్కుంటేనే మనం పదాల మొత్తాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం ఏ విధంగా కనుక్కుంటున్నామంటే ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది మొత్తానికి. ఇప్పుడు మొత్తం సంఖ్య ఎంత అంట? n అంటే 11, ఇంకా 11/2. లాస్ట్ టర్మ్ మైనస్ ప్లస్ టర్మ్. ఇప్పుడు ప్లస్ చేయాలి, అక్కడ మైనస్ చేయాలి పదాల సంఖ్యను కనుక్కునేటప్పుడు. ఇక్కడ 15. ఇక్కడ చూడండి, ఇప్పుడు అడిషన్ చేయాలి. 5 5 10, 5 6 7 అంటే 70. ఇప్పుడు చూడండి, ఇది మొత్తాన్ని చేస్తే ఎంత వచ్చిందంటే 70 వచ్చింది. అంటే 11/2 × 70 అంటే 2 1 = 2, 2 3 = 6, 1 మిగులుతుంది, 2 5 = 10 అంటే 35 × 11. 11 5 ఎంత? 55. 11 5 = 55. ఒక 11 3 = 33 అంటే 8 3 అంటే 38 అంటే 385 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో 385 ఎక్కడైనా ఉందా? లేదు, సారీ. నేను ఇక్కడ 374, 357, 385 తీసుకోవాలి. 385 ఎక్కడైనా ఉందా? ఆప్షన్ సి. ఆప్షన్ సిలో 385 ఉంది. నేను ఒకవేళ ఇప్పుడు ఇది 57, 74, 85 తీసుకుని ఆన్సర్ డి పెట్టినా అనుకో, ప్రతిసారి ఏంటి సార్ మీరు ఆన్సర్ డీనే వస్తుంది సార్ అని యాస్పిరెంట్ గ్రూప్ డి వచ్చి ఎగ్జామినేషన్లో అన్ని డి వచ్చినాయి సార్ చెప్పిందని డి పెడతారేమో అనుకుని నేను భయపడి ఇక్కడ 3ని యాడ్ చేయడం జరిగింది. అంటే 385 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. ఇక్కడ సంఖ్యలు రకాలకు సంబంధించిన దాంట్లో సహజ సంఖ్యలు, అదేవిధంగా బేసి సంఖ్యలు, అదేవిధంగా సరి సంఖ్యలకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్రధాన సంఖ్యలు, అదేవిధంగా నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు, తర్వాత కల్పిత సంఖ్యలు, ఇవి సహ ప్రధాన సంఖ్యల గురించి మనం డిస్కస్ చేయాలి.